విజయనగరం జిల్లా టీడీపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు సమాధానంపై ఒక్కొక్కరిది ఒక్కో వర్షన్. ఇప్పటి వరకు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. ఆయన సారథ్యంలో జిల్లాలో అన్ని స్థానాలను కూటమి గెలుచుకుంది. చీపురుపల్లి టీడీపీ టికెట్ విషయంలో నాగార్జునకు హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన డీసీసీబీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే పార్టీ సంస్థాగత మార్పుల పేరుతో ఆయన్ని పార్టీ పదవికి కూడా దూరం చేస్తుందా, లేక ఆయన వైపు మళ్లీ మొగ్గు చూపుతుందా? విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి అధిష్టానం మళ్లీ కిమిడి నాగార్జున వైపే మొగ్గు చూపుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల గత కొన్ని రోజులుగా జిల్లాలో అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎవరికి వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కొందరు సీనియర్ నాయకులు తమ కంటే తమకే కేటాయించాలని అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే తమను తాము ప్రూవ్ చేసుకుంటామని చెప్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నామని, జిల్లా స్థాయి పోస్టు ఇంతవరకు తమకు రాలేదని, ఇప్పటికైనా ఆ అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ పోస్టు విషయంలో గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, సీనియర్ నేతలు కంది చంద్రశేఖర్, సువ్వాడ రవిశేఖర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు కిమిడి నాగార్జునను మించి పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఆశావాహులు ఏ మేరకు పనిచేయగలరన్న సందేహానికి అధిష్టానానికి సమాధానం దొరకడం లేదట. కిమిడి నాగార్జున మాత్రం ఎవరు జిల్లా అధ్యక్షుడైనా తన సహాయ సహకారాలు ఉంటాయని, పార్టీ కోసం పనిచేయడంలో వెనుకడుగు వేసేది లేదని ఇప్పటికీ అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టేశారట. అయితే రెండోసారి ఈ పదవిని చేపట్టడానికి నాగార్జున కూడా సిద్ధంగా లేరన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ గా ఉన్న నాగార్జునకు 2 పదవులు అవసరమా అనే విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే తిరస్కరిస్తున్నారట. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాస్త నెమ్మదిగా ఉండడం కూడా ఈ తర్జన భర్జనకి మరో కారణంగా తెలుస్తోంది. అధినేత చంద్రబాబు సూచించినట్లు మంత్రి కొండపల్లి స్పీడ్ పెంచితే మాత్రం అధ్యక్షుడు ఎవరైనా పార్టీకి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి జిల్లాలో ప్రతిపక్ష వైసీపీకి ధీటుగా బదులిచ్చే నాయకుడిగా నాగార్జున మాత్రమే కనిపిస్తున్నాడు. ఇటీవల పైడితల్లి వేదికగా బొత్స సత్యనారాయణకి జలకివ్వడం కాకుండా వైసీపీ విమర్శలకు కూడా ధీటుగా సమాధానమిచ్చి బలా అనిపించుకున్నాడు. ఈ ఒక్క విషయంలో మాత్రమే కాకుండా గత 5 ఏళ్లలో కూడా అధికార వైసీపీని నాగార్జున ధీటుగా ఎదుర్కొన్నారు. బొత్స, అతని మేనల్లుడు చిన్న శ్రీను ఇద్దరికి కౌంటర్ అటాక్ చేయడంలో నాగార్జున సక్సెస్ అయ్యారని టాక్ కూడా ఉంది. ఇది ఇలా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత కూడా జిల్లాలో స్పీడ్ పెంచారని టాక్ గట్టిగానే నడుస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రి అయినప్పటికీ సొంత జిల్లా అన్నట్లుగానే ఆమె దూసుకుపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు కొండపల్లి శ్రీనివాస్ మెతక వైఖరి అవలంబించడం కూడా అతనికి కలిసి వస్తుందని టాక్ వినిపిస్తోంది. కొండపల్లి దూకుడు పెంచితే అనితకు ఈ అవకాశం ఉండేది కాదు. మరోవైపు అధికారికంగా అనిత దూకుడు, పార్టీ పరంగా కిమిడి నాగార్జున దూకుడు ప్రస్తుతం రాజకీయంగా టీడీపీకి కలిసి వస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో అధ్యక్షుడు మార్పు జరిగితే ఇప్పటికే మంత్రి కొండపల్లి దూకుడుగా లేకపోవడం, కొత్త అధ్యక్షుడు కూడా మెతక వైఖరి అవలంబిస్తే పార్టీ పరిస్థితి ఏమిటని మల్లగుల్లాలు పడుతుందట అధిష్టానం. బొత్స, మేనల్లుడు చిన్న శ్రేణులను తట్టుకుని నిలబడాలంటే దూకుడు స్వభావం ఉన్న నాయకులు ఇప్పుడు టీడీపీకి ఎంతైనా అవసరం. ముఖ్యంగా అధికారంలో ఉండడం, సరైన రీతిలో కౌంటర్ అటాక్ చేయకపోతే ప్రభుత్వానికి నెగిటివ్ గా మారే అవకాశం కూడా ఉండనుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స వేగానికి బ్రేకులు వేయగలిగే నాగార్జున బెటర్ అనేది టీడీపీ ఆలోచనగా వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెట్టిన టీడీపీ హైకమాండ్ జిల్లాకు సంబంధించి పరిశీలకులను పంపి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ క్రమంలో పార్టీ నేతల్లో, ముఖ్యంగా ఆశావాహుల్లో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఏదేమైనా అధికార పార్టీ టీడీపీకి విజయనగరం జిల్లాలో రథసారథి ఎవరనే దానిపై స్పష్టత లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది.